నిజాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కస్తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీసుల చేత సాక్షి దినపత్రిక ఎడిటరు ఆర్ ధనంజయ రెడ్డి గారి ఇంటిపై అమానుషంగా దాడి చేసి బీభత్సాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురి చేయడాన్ని పత్రికా సమాజం, పత్రికా లోకం, ప్రజా సంఘాలు అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడానికి ఎన్ని కుట్రలు చేసినా నిజాలను రాయడాన్ని జర్నలిస్టులను ఆపలేరు. ఈ విషయంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రజాస్వామ్యం సంబంధించి 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి మరి పత్రికలను స్వతంత్రంగా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మరి వెలుగులోకి తెస్తున్న పత్రికల మీద దాడులు చేయడం ఏమైన చర్య, విరిగిపంద చర్య. ఇవాళ పత్రికలు లేనిది సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలను, అనేక విషయాల్లో పత్రికలు వెలుగులోకి తీసుకొస్తుంటే మరి ఏదైనా ఉంటే లీగల్గా చూసుకున్న అవసరం ఉంది. కానీ ఎడిటర్పై ఇంటి మీదకి పోయి దాడులు చేయడం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎవరైతే పోలీసులు చేసిరో వాళ్ళకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను కాపాడుతున్న అవసరం ఉండదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అశోకుని చక్రంలో 4వ స్తంభమైనటువంటి ఈ విలేకరులపై నిన్న ఆంధ్రాలో ధనంజయ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పోలీసులు ప్రభుత్వాలు ఉంటాయి, మారుతుంటాయి, కానీ పోలీసులు చట్టానికి లోబడే వాళ్ళ పని చేయవలసి ఉంటుంది. కానీ విలేకరులకు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని విలేకరులను కొట్టడము, అదేవిధంగా ఒక ఎడిటర్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తినే కొడితే ఇక ప్రజాస్వామ్యంలో మామూలుగా దాడి చేయడం అనేది చేస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఇట్లాంటి దాడులు ఎక్కడ జరిగినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. బేషరతుగా అక్కడ ఉన్నటువంటి డీజీపీ విలేకరి గారికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తలుగా వ్యవహరిస్తూ నిజాలను బయటకు తీస్తున్నటువంటి పత్రికా విలేకరుల మీద నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పోలీసుల దాడిని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ సోదరులు కొండమూరి నరసింహ గారు తెలియజేసినట్టు తక్షణమే ఆ విలేకరిపై దాడి చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో విలేకరులు ప్రభుత్వ పరంగా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అధికారుల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం కోసం, నిజాలు తెలియడం కోసం పనిచేస్తున్నటువంటి విలేకరులపై పోలీసులు అమానుషంగా కోల్పోయి ఒక సమన్వయాన్ని పాటించకుండా అక్కడ అధికార పార్టీకి ఒక తొత్తులుగా వ్యవహరిస్తూ ఈరోజు ఒక విలేకరిపై దాడిని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులకు చర్యలకు తీసుకోవాల్సిందిగా అక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన దాడిని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలు అనేటి సమాజంలో కొనసాగుతున్న ప్రజలకు, ప్రభుత్వాలకు సారథిగా ఉంటుంది. అనేక విషయాలను వెలుగులోకి తెస్తూ ఉన్నది. ఈ సందర్భంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ తప్పులను ఎత్తి చూపుతారనే ఉద్దేశంతో పత్రికల మీద, ఆ బాధ్యుల మీద దాడి చేయడం చాలా దారుణమైన విషయం. అందుకనే పోలీసులు వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తెస్తున్నప్పుడు వాళ్లకు మద్దతు ఉండవలసింది పోయి అధికార పార్టీకి తొత్తులుగా ఉండి విలేకరుల మీద దాడి చేయడం చాలా దారుణం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మొత్తం పత్రికా విలేకరులందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, దాడి చేసిన పోలీసుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.